భారతీయ పర్యాటక రంగానికి కొత్త కళ వచ్చింది. విదేశీ పర్యటనను పక్కన పెట్టి స్వదేశీ అందాలను చూడాలన్న ప్రధాని మోదీ పిలుపుతో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. వేసవి సెలవుల వేళ మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు పర్యాటకుల కోసం అదిరిపోయే ఆఫర్లతో ముందుకొచ్చాయి. బడ్జెట్ ప్యాకేజీలు, మెరుగైన వసతులతో టూరిస్టులను ఆహ్వానిస్తున్నాయి. దేశీయ పర్యాటకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లటమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ పిలుపుతో రాష్ట్రాల టూరిజం శాఖలు రూటు మార్చాయి. ముఖ్యంగా వేసవి సెలవుల్లో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజీలను రూపొందించాయి. ప్రకృతి ప్రేమికులకు మధ్యప్రదేశ్ స్వర్గధామంగా మారుతోంది. ఖజురహో శిల్ప సంపద, కాన్హా నేషనల్ పార్క్, బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లోని వన్యప్రాణుల సందడి పర్యాటకులను కట్టిపడేస్తోంది. అటు గుజరాత్ సైతం ఆధ్యాత్మికత, ఆధునికత మేళవింపుతో టూరిస్టులను ఆకర్షిస్తోంది. దక్షిణాదిలో తమిళనాడు కూడా తనదైన ప్యాకేజీలతో దూసుకుపోతోంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఊటీ, కొడైకెనాల్ వంటి హిల్ స్టేషన్లకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. మొత్తానికి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ పిలుపుతో రాష్ట్రాలు కూడా ముందుకొస్తున్నాయి. విదేశీ టూర్ల కంటే తక్కువ ఖర్చుతో భారతదేశంలోని వైవిధ్యభరితమైన పర్యాటక ప్రాంతాలను ఆస్వాదించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.